ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నమస్కారం తులారాశి మిత్రులారా. నమస్కారం మిత్రులారా. ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఈ రోజు ఎలా గడుస్తుంది అనే దాని గురించి వివరంగా చర్చిద్దాం. ఈ రోజు మీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, భేదాభిప్రాయాలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని పట్టించుకోకపోవడం మంచిది. లేకపోతే అవి మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తాయి. మీకు ఏదైనా సమస్య అనిపిస్తే దానిని మీ ప్రేమైన వారితో లేదా నమ్మకమైన స్నేహితులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ రోజు ఒంటరిగా ప్రశాంతంగా గడిపే సమయం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు కొత్త సామాజిక దృక్పథాన్ని మరియు తాజా ఆలోచనలు, ఆధ్యాత్మిక మార్గాల పట్ల మీకు కొత్త సామాజిక దృక్పథాలు, తాజా ఆలోచనలు, ఆధ్యాత్మిక మార్గాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు మనసు తెరిచి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతకరమైన రోజుగా మారుతుంది. మరియు మీ కెరియర్, ఆర్థికం మరియు కుటుంబం. ఈ రోజు మీ కెరియర్ లో ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. సంభాషణలు, చర్చలు ఈ రోజు మీకు కీలకం. మీ ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడం ద్వారా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో కలవడం, వారితో స్నేహం చేయడం వల్ల మీరు శక్తివంతంగా మారతారు. ఈ రోజు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును మెరుగుపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రోజు మీ కళా నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు మరింత వేగంగా ముందుకు సాగుతాయి. మీ ఆత్మవిశ్వాసం, మనోబలం చాలా ఎక్కువగా ఉంటాయి. ధనధాన్యాల వృద్ధి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో పిల్లలు ఏదైనా వస్తువులను అడగవచ్చు. డబ్బు కారణంగా ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావచ్చు. మీరు మీ ఇంటికి ఒక కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి వారి సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల వారికి ఒక ఉన్నత పదవి లభించే అవకాశాలున్నాయి. మీరు కార్యాలయంలో సహోద్యోగుల నుండి మంచి సహకారాన్ని పొందుతారు. అయితే మీ ప్రత్యర్థుల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండడం చాలా మంచిది. ఈ రోజు మీరు బంధువులను కలుసుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. మీ కోరికలలో ఒకటి ఈ రోజు నెరవేరుతుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి కూడా మీకు సహకారం లభిస్తుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీ సొంత పనుల కంటే ఇతరులకు సహాయం చేయడంలో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరమైన సంబంధాలను, గౌరవప్రదమైన స్థానాన్ని తెచ్చిపెడుతుంది. యువత తమ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమై ఉంటారు. ఈ రోజు మీకు గందరగోళం, అనుమానాలు, అంతర్జ్ఞానం వంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోలేక మానసిక గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయి. కుటుంబంలో పాత సమస్యల వల్ల గందరగోళం నెలకొంటుంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా విషయం దాగి ఉండవచ్చు లేదా దాని గురించి స్పష్టత ఉండకపోవచ్చు. పెద్దల మాటలను సీరియస్ గా వినడం చాలా అవసరం. సంబంధాలలో పారదర్శకతను పాటించండి. మీకు కలిగే ఒక అంతర్జ్ఞానం ఒక నిజం వైపు మిమ్మల్ని నడిపించవచ్చు. ఒక సహోద్యోగి లేదా అధికారి మాటల వల్ల కూడా గందరగోళం ఏర్పడవచ్చు. ఇంటర్వ్యూలు లేదా సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి. సృజనాత్మక రంగం, మనస్తత్వ శాస్త్రం, పరిశోధన, సాహిత్యం వంటి రంగాలలో ఉన్నవారికి ఏదైనా స్ఫూర్తిదాయకమైన ఆలోచన లేదా ప్రక్రియ నుంచి ప్రయోజనం లభిస్తుంది. కొత్త అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలైతే తీసుకోవద్దు. పత్రాలు లేదా చట్టపరమైన విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మరియు జాగ్రత్తలు, తొందరపాటు, అతి ఉత్సాహం వల్ల ఏదైనా పని జరగకపోయి ఆగిపోవచ్చు. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. కాబట్టి అన్ని నిర్ణయాలను మీరే స్వయంగా తీసుకోవడం మంచిది. కోపం, ఆవేశం వంటి మీ స్వభావాలపై నియంత్రణ సాధించండి. మరియు మీ ప్రేమ జీవితం, భార్య భర్తలు తమ సంబంధాలలో చేదును రానివ్వకుండా చూసుకోవాలి. ప్రేమ సంబంధాలు కుటుంబ ఆమోదం పొందడం వల్ల త్వరలోనే వివాహంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్లినా మీ భాగస్వామితో గడిపిన గతంలోని మధురమైన క్షణాలను గుర్తు చేసే ఏదో ఒకటి మీకు కనబడుతుంది. ఆ పాత రోజులు ఇప్పుడు లేవని బాధపడకండి. కొన్ని విషయాలను మనం ఎంత కోరుకున్నా మార్చలేము. వాటిని అలాగే ఉండనివ్వండి. మీ భాగస్వామి మీకు పూర్తిగా అంకితమై ఉంటారు. మీరు వారి భావనలకు విలువ ఇవ్వాలి. ప్రేమలో కొత్త ఉత్సాహం కావాలంటే మీ భాగస్వామితో ఒక సుదూర ప్రయాణానికి వెళ్లడం మంచిది. మీ ఉపాధ్యాయుడు లేదా ట్రైనర్ తో మీకు విభేదాలు రావచ్చు. ఈ రోజు కొత్త వ్యక్తులను కలవాలి.
అవ్వండి, వారితో మాట్లాడండి. ఇది మీకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మీ జ్ఞానానికి కూడా పెంచుతుంది. మీ సంబంధాలలో ఉత్సాహం ఎప్పటికీ తగ్గనివ్వకండి. మీ సంబంధం విసుగుగా అనిపిస్తే దానిలో మళ్ళీ ప్రాణం పోయడానికి కొత్తగా ఏదైనా చేయండి. తద్వారా అది రొమాంటిక్ గా మారుతుంది. మరియు మీ కెరియర్, మీ ఉపాధ్యాయులు మీ జీవితంలో ముందుకు సాగడానికి మీకు ప్రోత్సాహాన్ని, మార్గదర్శకాన్ని అందిస్తారు. మంచి అదృష్టంతో పాటు మంచి వ్యక్తులు కూడా మీకు తోడుగా ఉంటారు. కెరియర్లో వచ్చిన మార్పులతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచంలో మీకంటూ ఒక స్థానం సృష్టించుకోవడం గురించి ఆలోచించండి. ప్రజలతో మాట్లాడండి. మీలాంటి ఆలోచనలు ఉన్న వారితో కలవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. కొత్త ప్రణాళికలపై పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. గెలవాలని కోరిక కాదు, గెలవడానికి చేసే సన్నాహాలే మనిషిని విజయవంతం చేస్తాయి. పెట్టుబడిదారులకు ఈ రోజు శుభప్రదం కావచ్చు. ప్రజలు మీ ఆలోచనలతో ప్రభావితం అవుతారు, కానీ మీ అభిప్రాయాలను వారిపై రుద్దవద్దు. మీకు డబ్బు రావడంలో ఆలస్యం కావచ్చు, కానీ అది మీకు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఈ రోజు అదృష్టం పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంటుంది. మీ పనులు వాటంతట అవే పూర్తవుతాయి, కానీ తొందరపడకుండా ఓపికతో పనులు పూర్తి చేయండి. మీ సిబ్బందిపై ఒక కఠినమైన నిఘా ఉంచడం కూడా చాలా అవసరం. ఎవరిదైనా ప్రతికూల కార్యకలాపాల వల్ల నష్టం జరిగే అవకాశాలున్నాయి. మరియు మీ ఆరోగ్యం, కొంతమందికి చర్మం, హార్మోన్ల అసమతుల్యత లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ధ్యానం, తేలికపాటి నడకతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పాత అలవాటు లేదా వ్యసనం మళ్లీ తిరిగి రావచ్చు. దాని పట్ల జాగ్రత్తగా ఉండండి. మానసిక స్పష్టత కోసం నీరు ఎక్కువగా తాగండి. మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. మీ స్వభావంలో హెచ్చుతగ్గులు కూడా అనుభూతి చెందవచ్చు. దీనివల్ల మూడ్ స్వింగ్స్ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. మీరు ముఖ్యంగా కిడ్నీల ఒత్తిడి, బరువు సంబంధిత సమస్యలు లేదా వాపుతో బాధపడుతుంటే సమతుల్యత, మధ్యస్థ కార్యకలాపాల ద్వారా మీ శక్తిని సమర్థించండి. ఊహాత్మక అభ్యాసాలు వైద్యాన్ని ప్రోత్సహిస్తారు, కానీ మానసిక ఒత్తిడి ఆందోళనకు కారణం కావచ్చు. మరియు నేటి పరిహారం: ఈ రోజు మీరు మర్రి చెట్టుకు నీరు పోస్తే చాలా మంచిది. జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై లక్ష్మి అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.